మహానాడును వర్చువల్ గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2 రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, పరిశీలకులు, బిఎల్ఏలు హాజరయ్యారు. వారికి సర్ పై ముఖ్యమంత్రి శిక్షణ ఇచ్చారు. ఓటర్ల జాబితా రివిజన్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. సర్లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సర్ను అందరూ సీరియస్ గా తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశించారు. ఓట్ల ఎన్రోల్మెంట్ జరుగుతోందని తెలిపారు. ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని ప్రస్తావించారు. 2002 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపడుతున్నారని అన్నారు. జూలై 14వ తేదీలోగా 2 సార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారని వివరించారు. ఈ 2 సార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు పర్ఫెక్ట్ గా పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓటరుగా నమోదు చేసుకోవటం ప్రజల బాధ్యత అని సూచించారు. ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితా అనేది చాలా కీలకమన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలమని, ప్రణాళికలు సిద్ధం చేసుకోగలమని తెలిపారు. పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సర్పై రోజు మానిటర్ చేస్తామన్నారు. మన ఓట్లు ఉన్నాయా లేవా అనేది నిరంతరం చూసుకోవాలని సూచించారు. ఏపీలో స్థానికులు వివిధ రకాల కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళతారని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం వల్లే కూటమికి 164 సీట్లు వచ్చాయని ప్రస్తావించారు. కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తామని, మిగిలిన రోజుల్లో పట్టించుకోమంటే కుదరదని సీఎం హుకుం జారీ చేశారు. ప్రభుత్వంలోనే కాదని అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తన రాజకీయ చరిత్రలో 2024 ఎన్నికల్లో సాధించిన ఘన విజయం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. కొత్త వారికి టికెట్లు ఇచ్చినా కూటమి పార్టీ అభ్యర్థి అనగానే ఓటేశారని చెప్పారు. పార్టీల మధ్య సమన్వయానికి సర్ మొదటి టెస్ట్ అని తెలిపారు. చాలా మంది అనుచరులను కోరుకుంటారని, కానీ తాను నాయకులను కోరుకుంటారని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పార్టీకి బలం పెరుగుతుందన్నారు. 2024 ఎన్నికల ముందు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచామని తెలిపారు. పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్, టెక్నికల్ వర్క్ చేసి అద్భుత విజయం సాధించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి చూపించామని చెప్పారు. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ఒకప్పుడు పోటీ చేసే వాళ్ళం కాదని, కానీ నాడు ఆ ఎన్నికల్లో పోటీ చేశామని తెలిపారు. ఆ ఎన్నికల్లో గెలిచామని, అది మన నెట్వర్క్ ఉన్న గొప్పతనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్య రంగం దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే దేశం లక్ష్యమని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ జీవితాంతం నేర్చుకునే స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాణ్యమైన, అందుబాటులో ఉండే సమాన అవకాశాలతో కూడిన ఆరోగ్య సేవలను ప్రజలకు అందించేందుకు దేశం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య, వైద్య మౌలిక వసతులు, ప్రజారోగ్య సేవల విస్తరణ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య ఆరోగ్య శాస్త్ర విద్యలో విశిష్టమైన వారసత్వాన్ని సొంతం చేసుకుందని, దేశ విదేశాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్యులు, దంత వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు తదితర నిపుణులను తయారు చేస్తుందని గవర్నర్ కొనియాడారు. ప్రజా సంక్షేమం, మానవ గౌరవానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ ఎన్టీఆర్ ఆశయాలను విద్యార్థులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేసిన డిసీజ్ మోడలింగ్ అండ్ డిసిషన్ ఇంటెలిజెన్స్ సెంటర్ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వ్యాధుల అంచనా, విశ్లేషణలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరైన విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ జీవితాంతం నేర్చుకునే స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఏఐజీ ఆసుపత్రుల అరిథ్మియా అండ్
ఎలక్ట్రోఫిజియాలజీ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సి నరసింహన్కు 29వ స్నాతకోత్సవ గౌరవ డిఎస్పీ పట్టా, అపోలో ఆసుపత్రుల కార్డియాక్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పిసి రాత్కు 30వ స్నాతకోత్సవ గౌరవ డిఎస్పీ పట్టా ప్రదానం చేశారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వార్షిక నివేదికను సమర్పించగా గవర్నర్ను జ్ఞాపికతో సత్కరించారు. I think after listening to Dr. Narasimhan, I don't think I need to address you. And I will look too small to a pedestrian, to be honest, because I am not specialized. But one thing I have understood, sir, from what you said, AI can only, if I am right, please correct me if I am wrong, AI can only complement and it won't supplement the human mind and human brain, right, sir? Dr. C. Narasimhan Garu, Director, Chief Justice of today's convocation and DSC awardee for 29th convocation. Dr. P.C. Rath, Director and Head of the Department of Cardiac Sciences, Apollo Hospital, Hyderabad. Dr. P. Chandrasekhar, Vice Chancellor, Dr. NTR University of Health Sciences. One thing I can tell you, I am closely watching our Honorable Vice Chancellor, Dr. Chandrasekhar Garu. After his taking over, I think there is a tremendous improvement in the university, the activities of the university. I can certainly tell you this. Members of the Executive Council, members of the faculty, administrative staff, donors and guests, my dear graduating students and recipients of degrees and medals in today's convocation, and of course their proud parents, members of the media, ladies and gentlemen, andariki namaskaram. It gives me immense pleasure to preside over the 29th and 30th annual convocations of Dr. NTR University of Health Sciences, an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందంటూ అమరావతి రైతులు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ అమరావతి రైతులకు ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. భూములు సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి దౌర్జన్యం చేస్తోందని, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ పూర్తిగా కుంగిపోయిందన్నారు. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదని, కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుందని తెలిపారు. ఉండవల్లికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని కోరారు. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన, మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు. 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో. ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం మనమే. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినాను. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు. నాని చెప్తున్నాను, అక్కడ పనులు అయిపోయినాయి కదా. సో అట్లుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా. రియల్ ఎస్టేట్ చేయండి, ఆడ పనులు మొదలుపెట్టరు. సో పోర్టు పనులు ఆపడము, వీళ్ళ చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ పోర్టు పనులు స్టార్ట్ చేయాలని. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఆడనే, రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది, 110 కిలోమీటర్లు. ఇంకేం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కాములు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతుంటే నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్, మనోహర్ అన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహర్ అన్న వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి కూడా నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి, మహిళలకు పెన్షన్లు, రైతు సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, మేనిఫెస్టో దహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అందుకే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ప్రమాదకరమైన కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి సీఎంగా ఇవ్వడం జరిగింది. బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని వచ్చినారు బాబు గారు. విజయవాడకి ఎప్పుడుకి తెలియని వరదలు, విజయవాడలోన ఎప్పుడు తెలియని సంక్షోభము, ఎప్పుడు తెలియని ఆర్థిక ఇబ్బందులు, ఈరోజు విపరీతమైన ధరలు పెరిగిపోయి ప్రజలు హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. కానీ ఈయన మాత్రం 2 ఏళ్లలో ఏం చేశారా అభివృద్ధి అని అంటే 3,60,000 కోట్లు అప్పు చేశాడు. పోనీ ఎవరికి ఇచ్చావు అని అంటే ఏ సంక్షేమం అమలు చేయట్లా. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం అయిపోయింది, మహిళలకు ఇస్తామన్న ఏ ఒక్క సంక్షేమం అమలు జరగటం లేదు. ఇన్ని రకాలుగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మోసం చేస్తూ వెన్నుపోటు పడవడమే ఇలా
ఘనత. ఈ 2 ఏళ్లలోన 3,60,000 కోట్ల వీళ్ళు అప్పు చేస్తే ఇక వచ్చే 3 ఏళ్లలోన కనీసం 5 లక్షల కోట్లైనా అప్పు చేస్తారేమో. ఇదంతా ఎవరి మీద వేస్తారు? ఈ భారం ఎవరు మోయాలి? ఈ భారాన్ని రేపు పొద్దున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు వెళ్ళి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటారు. కనీసం ఈ రాష్ట్రంలో వచ్చి వీళ్ళ మొహాన్ని కూడా చూపించరు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు మాట ఇస్తే మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన అందిస్తే, ఈ రోజున మాట ఇవ్వకముందు ఒకలా, మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఒకలా బిహేవ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో ఈ 2 ఏళ్లలో చూసాం. మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి 3,30,000 కోట్ల రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లోనే చేసి రికార్డు సృష్టించినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికే చాలా గొప్పగా దక్కుతుంది. మరి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్ 6 సూపర్ హిట్ అంటుకుంటూ డప్పు కొట్టుకుంటున్నటువంటి ఈ కూటమి నాయకుల్ని చూస్తూ ఉంటే చాలా నవ్వొస్తూ ఉంది. మరి గ్యాస్ గురించి అయితే మరి ఉచిత సిలిండర్లు అంటూ 2 ఏళ్లకి 6 ఇవ్వాల్సింది 1 మాత్రమే ఇచ్చి మరి మంటలేని వంట ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. అందుకే మరి ఈ 5 సిలిండర్లు కూడా ఎగ్గొట్టాడేమో అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. అలాగే ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షలు అన్నారు. ఇప్పటికి 8 లక్షల ఉద్యోగాలు ప్రజలకి బాకీ పట్టం జరిగినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా తూట్లు పొడిచి మరి నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్ని ఏ విధంగా వంచారో, ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఆ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఆయనకు అనుసరణలో మరి ప్రజల్లోకి ఒక గొప్ప కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు నిజంగా వెన్నుపోటు పార్టీ అంటున్నామంటే నిజంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఏదైతే నిరుద్యోగ యువతని మోసం చేశారో, ఏదైతే మహిళల్ని మోసం చేశారో, ఏదైతే రైతు భరోసా ఇస్తామని రైతులను మోసం చేశారో, ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. మరి అదేవిధంగా ఇంకోవైపు చూస్తే ఈరోజు మరి గొడ్డల పార్టీ అనే మాట అంటున్నారు. నిజంగానే ఈరోజు పరశురాముడి చేతిలో ఉన్నటువంటి గొడ్డలిలాగా ఈరోజు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకొని ప్రజల తరపున ఈరోజు మహిళలకి చెప్పినటువంటి వాగ్దానం నీకు 18,000 నీకు 18,000 అనే మాటని పూర్తిగా వెన్నుపోటు పొడిచారా లేదా ప్రజలే చెప్తారు. ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయి కృష్ణ యువకుడిని తక్షణమే న్యాయస్థానం ముందు హాజరుపరచాలని, అతని ఆచూకీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట న్యాయవాదులు, మానవ హక్కుల సంఘం ప్రతినిధులు నిరసన చేపట్టారు. గాదే సాయి కృష్ణ యువకుడిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం అతని ఆచూకీ తెలియడం లేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు బార్ అసోసియేషన్ ఆశ్రయించారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు స్పందించిన న్యాయవాదులు పోలీసులు వెంటనే సాయి కృష్ణను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని, అతని ఆచూకీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ ఉందని, ఒక తల్లి తన కుమారుడి ఆచూకీ కోసం బార్ అసోసియేషన్ ఆశ్రయించాల్సిన పరిస్థితి ఆందోళనకరమన్నారు. కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లయితే చట్ట ప్రకారం వెంటనే న్యాయస్థానం ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడకు తరలించినట్లు సమాచారం ఉందని, దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని కోరారు. సాయి కృష్ణపై ఏవైనా కేసులుంటే చట్టబద్ధంగా విచారణ జరపాలని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడకూడదన్నారు. సాయి కృష్ణ అదృశ్యంపై డీజీపీ పోర్టల్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే బాధిత కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖున, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను.
నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30, 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి, నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్నారు. తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్నీ నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి మా ఆశీర్లో కూడా చూసుకున్నాను. అతన్ని పోలీసులు తీసుకెళ్ళారని విషయం చెప్పారు. సరే అది వాస్తవా కాదా అని మా ప్రెసిడెంట్ గారు సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు అసలు తీసుకురాలేదన్నారు. అసలు ఇతను మార్కాపురంలో ఉంటున్నాడా లేదా అని బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ వెళ్ళి వెరిఫై చేసుకుంది. అతను అక్కడ 3 నెలల నుంచి ఉంటున్నాడు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకి తీసుకెళ్ళడం కూడా జరిగిందని అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు. ఇది జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకు ఇస్తారు సార్ లోకల్ పోలీసు? ఎవరికెవరు ఇంటిమేషన్ ఇస్తారు? ఇంటిమేషన్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? లోకల్ పీపుల్ని కాంటాక్ట్ మేబీ వాళ్ళు ఎలాగెళ్ళి ఉంటారో తెలీదు. సమస్య ఏంటంటే లోకల్ పీపుల్కి లోకల్ అడ్వకేట్ చెప్తే, లోకల్ పోలీస్ చెప్తే ఇంతకాలం ఉంచుకోరు కదా. అది ఇట్స్ ఇల్లీగల్, ఇట్ అపియర్స్ ఇల్లీగల్. సో లీగలా ఇల్లీగలా మేము ప్రొడ్యూస్ చేయలేదా, చేశారా? ఇప్పుడు మేమేమి విచిత్రమైన ఆరోపణలు ఏమి చేయట్లే. ప్రత్యేకంగా పోలీసు వారికి కానీ ఏ పోలీసు వారి మీద ఉన్న కోపం ఏం లేదు. మేము అడిగేది ఒకటే, ఆవిడంత వేదన చెందుతుంది, ఈ దేశ పౌరురాలు ఆవిడ, రైట్, అందరికీ అక్కర్లే. ఆ సీసీ ఫుటేజ్ ఇమ్మనండి, లేదైతే తప్పని ఆవిడ వెళ్ళిపోతుంది. అంతకుముందు చాలా కేసులు ఉన్నాయండి, ఇప్పుడు ప్రస్తుతం 3 కేసులు ఉన్నాయి. బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే అంతకుముందు ఫస్ట్ వీళ్ళు మద్దతు చెప్పిన గంజాయి కేసులు ఉన్నాయని చెప్తున్నారు మొదట్లో. దాదాపు ఈ రోజున విజయవాడలో పోలీసు కుర్రోళ్ళలో చాలామంది సామాన్యమైన మనుషులు అందరిలో గంజాయి అనేది కామన్ అలవాటు, చాలా ప్రమాదకరమైన అలవాటు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఒకవైపు చెబుతూ పేదలు నివసిస్తున్న మురికి వాడలను తొలగించి అందులో గృహ నిర్మాణం కూడా రెంటల్ హౌసింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు 673 జీవోలో పేర్కొన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు చెప్పారు. మున్సిపల్ కార్యాలయాలను కూడా ఆదాయం కోసం బడా సంస్థలకు కట్టబెట్టడం, ఇప్పటికే ఉన్న వాణిజ్య సముదాయాల్లో ఉన్న వాళ్ళని వెళ్లగొట్టి మళ్లీ దాన్ని పీపీపీ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఒక కార్పొరేట్ సంస్థగా మారుస్తున్నారని తెలిపారు. మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ నడుపుకుంటున్నాడని, ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా కార్పొరేట్ కంపెనీల్లా మార్చేస్తున్నారని చెప్పారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పౌర సదుపాయాలు కల్పించకుండా తాము చేయలేమంటూ చేతులెత్తేసి ప్రైవేట్కు అప్పగించేస్తున్నారని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని, ఉద్యోగుల ఉపాధికి, పేదల గృహ నిర్మాణానికి దెబ్బ తగులుతుందని, పౌర సదుపాయాలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని, మరోపక్క ప్రజల ఆస్తులు ఏమీ మిగలకుండా పోతాయన్నారు. ప్రభుత్వం గూగుల్ బ్రాండ్ అంటోంది, ఇది 99 బ్రాండ్ అని, విలువైన స్థలాలను ఎకరా 99 పైసలకు కట్టబెట్టడం, విలువైన మున్సిపల్ స్థలాలను 99 ఏళ్లకే లీజుకు ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ఈ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. విజయవాడలో 19 రోడ్లు ప్రైవేట్కు అప్పగించారని, వారే నిర్మించి నిర్వహించుకోవాలని, నగరంలోని అనేక ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2వ వార్షికోత్సవం జరపబోతున్నారు. ఈ 2వ వార్షికోత్సవం సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ కానుక ఏమిటంటే మున్సిపల్ శాఖ మే 27వ తేదీన 673 జీవోను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ గాను రిటైల్ గాను మున్సిపల్ స్థలాలను, మున్సిపల్ విభాగాలను, మున్సిపాలిటీల్లో ఉన్న పౌర సదుపాయాలని ప్రైవేట్ వ్యక్తులకి, బడా కంపెనీలకి కట్టబెట్టబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీల అమ్మకానికి మున్సిపల్ పట్టణాలు 123 అర్బన్ స్థానిక సంస్థలు, అటు నగరాలు, పట్టణాలు. ఇదే కాకుండా సిఆర్డిఏ కావచ్చు, విఎంఆర్డిఏ విశాఖ అర్బన్ అథారిటీ కావచ్చు, రాష్ట్రంలో 21 అర్బన్ యూడిఎస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు ముక్కలుగా దశల వారీగా అమ్మకానికి పెడుతున్నారు. రెండో విషయం, గత ప్రభుత్వంలో చెత్త పన్ను మీద పోరాడితే చెత్త పన్ను రద్దయింది. ఇప్పుడు మళ్ళీ చెత్త పన్నుతో సహా ప్రతి పౌర సదుపాయానికి రేటు గట్టి ఇప్పుడు యూజర్ ఛార్జీల పేరుతో మళ్ళీ దొడ్డిదారిన చెత్త పన్నే కాదు, డ్రైనేజీ, మంచినీళ్లు, ప్రతి సదుపాయానికి రేటు గట్టి మళ్ళీ తేబోతున్నారు. ఇంకొక వైపున మన రాష్ట్రంలో మంత్రి నారాయణ గారు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతారు. ఆయన విద్యా సంస్థల్ని కార్పొరేట్ తరహాలో నడిపినట్టే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఒక కార్పొరేట్ కంపెనీ లాగా మార్చబోతున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు కాదు ఇవి, మున్సిపల్ కార్పొరేట్ కంపెనీ లాగా మారుస్తున్నారు. పౌర సదుపాయాలతో వ్యాపారం చేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. రేటు కట్టి మరి ప్రతి పనికి ఫీజులు వసూలు చేయాలి. ఇది ప్రభుత్వం చేయబోతున్నటువంటి పని. అంతేకాదు పేదల ఇళ్ల స్థలాలు పట్టాలిస్తాం, మురికివాడల్లో ఉన్న వాళ్ళకి మేలు చేస్తామని మాటలు చెప్తున్నారు. కానీ ఈ జీవో ద్వారా మురికివాడల్లో ఉన్న పేదలని తొలగించి వాటిలో కూడా అత్యధిక భాగాన్ని ఆ స్థలాలని బడా కంపెనీలకి కట్టబెట్టి డెవలప్మెంట్ బేసిస్ తో గృహ నిర్మాణ పథకాలలో కూడా ప్రభుత్వం చేతులెత్తేసి ఆ ప్రాజెక్టుల మొత్తాన్ని రెంటల్ హౌసింగ్ పేరుతో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టబోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలను నడపలేక, పౌర సదుపాయాలు కల్పించలేక చేతులెత్తేసింది. ప్రైవేటీకరణ మంత్రాన్ని జపించడం అని చెప్పనేది ఇది మొదటిసారి కాదు, ఇదే బహుశా చివరిసారి కూడా కాకపోవచ్చు. కారణం చంద్రబాబు అంటేనే బ్రాకెట్లో ప్రైవేటీకరణ, చంద్రబాబు అంటేనే బ్రాకెట్లో పీపీపీ. ఇదొక ఆనవాయితీ, ఇదొక సాంప్రదాయంగా మారింది ఆయనకి. ఈ రోజు కాదు, ఆయన 20 ఏళ్ళు పరిపాలించినా, 14 ఏళ్ళు పరిపాలించినా ఆయనకి అదొక ఆనవాయితీగా, ఆచారంగా, సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ప్రైవేటీకరణ అంటే, మీకు ఇందా చెప్పినట్టుగా ఫండింగ్ 19 రోడ్లు ప్రైవేటీకరణకు 173 కోట్లు కార్పొరేషన్ పెట్టి బాగు చేపిస్తారట. వాళ్ళు డబ్బిస్తారంట. 5 ఏళ్ళు ఆయన కిందే ఉంచుకుంటారట కాంట్రాక్టర్ గారు. 5 ఏళ్ల తర్వాత గుంతలు పూడుస్తాడట. మళ్ళీ తిరిగి కార్పొరేషన్ బాగు చేపిస్తారట 19 రోడ్లని. ఇది ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి నిర్ణయం ఇంకోటి ఉందా అని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నాం. దీనివల్ల కార్పొరేషన్ ఆఫీసుల్లో, సర్కిల్ ఆఫీసుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఏం చేయదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం మేము. బులెటిన్లో షార్ట్ బ్రేక్.